ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ హాజరయ్యారు. బిఎల్ఎన్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ని ఈడీ అధికారులు, అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ని ఏసీబీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. ఇక రేపు అరవింద్ కుమార్ ఈడీ విచారణకి కూడా హాజరు కాబోతున్నారు. వీరిద్దరూ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రాబోయే రోజుల్లో కేటీఆర్ ని ఏసీబీ, ఈడీ అధికారులు విచారించనున్నారు. మొదట ఈ నెల 2న ఈడీ విచారణకు ఆదేశించగా బిఎల్ఎన్ రెడ్డి హాజరు కాలేదు. విచారణకు రావడానికి మరింత సమయం కావాలని కోరుతూ కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారికి మెయిల్ పంపించారు. దీంతో బిఎల్ఎన్ రెడ్డి మెయిల్ కి ఈడీ సమాధానం ఇచ్చింది. ఈ నెల 3న అరవింద్ కుమార్ ఈడీ విచారణకి హాజరు కావాల్సిండగా ఆయన కూడా తను రాలేనని మరో తేదీ ఇవ్వాలని కోరారు. దీంతో అరవింద్ కుమార్ కి రేపు విచారణకు రావాలని ఈడీ తెలిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఉల్లంఘనలు జరిగాయని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మొత్తం 55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీ ఖాతాలకు బదిలీ అయినట్టు గుర్తించింది. ఈ కేసులో అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ A1 గా, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ A2 గా, హెచ్ఎండిఏ ప్రత్యేక చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3 గా నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్, అలాగే ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతం ఈ ఫార్ములా కేసులో ఈడీ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే మనం చూసాం దాదాపు మొత్తం అటు ఏసీబీ అధికారులతో పాటు ఇప్పటికే ఈడీ కార్యాలయానికి అరవింద్ కుమార్ మనం చూడొచ్చు. కొద్దిసేపు క్రితమే ఏసీబీ కార్యాలయానికి అరవింద్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కావడం జరిగింది. మరోవైపు ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి మనం చూడొచ్చు. కొద్దిసేపటిమే ఈడీ కార్యాలయానికి బిఎల్ఎన్ రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది. మొత్తం ఈ ఇద్దరిని విచారించి వారి యొక్క స్టేట్మెంట్ ని నమోదు చేసుకున్న తర్వాత కేటీఆర్ ని కూడా సుదీర్ఘంగా ఈడీ అధికారులు, మరోవైపు ఏసీబీ అధికారులు కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. మనం చూసాం నిన్న ఈ కేటీఆర్ దాఖలు ఇచ్చిన క్రాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దీంతో అతను సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇక ఈ రోజు మరి ఆ పిటిషన్ ని మరి మెన్షన్ చేస్తారా లేదా, మరి ఆ పిటిషన్ ని మరి మెన్షన్ చేస్తారా లేదా, మరి ఈ బెంచ్ మీదకి వచ్చేదాకా వెయిట్ చేస్తారని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మరోవైపు ఏసీబీ అధికారులు కేటీఆర్ ని ఈ నెల 16వ తారీఖున హాజరు కావాలను మరొకసారి నోటీసులు జారీ చేస్తారు. మరోవైపు ఈడీ అధికారులు కూడా తన విచారణకు హాజరు కావాలంటూ కూడా 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు మరోవైపు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఒకవైపు ఏసీబీ అధికారులు, మరోవైపు ఈడీ అధికారులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. విదేశాలకు అక్రమంగా నిధులు బదలాయించారనేది వీరిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. ఈ అభియోగాల నేపథ్యంలోనే ఇద్దరిని కూడా సుదీర్ఘంగా అంటే బిఎల్ఎన్ రెడ్డిని అటు ఈడీ అధికారులు, మరోవైపు అరవింద్ కుమార్ ని సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని అటు ఏసీబీ అధికారులు కూడా సుదీర్ఘంగా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకోవాలి. ప్రధానంగా హెచ్ఎండిఏ నుంచి నిధులు ఎవరు బదిలీ చేయమని చెప్పారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరు చెప్తే వీరు బదిలీ చేశారు, మీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఈ కోణంలోనే అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నం చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కేసులో అటు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అతను సీనియర్ ఐఏఎస్ గా అధికారిగా ఉన్నాడు. గతంలో హెచ్ఎంయుడికి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన దాంట్లోనే ప్రస్తుతం అయితే అన్ని కోణాల్లో అటు ఈ అరవింద్ కుమార్ దాన్ని పూర్తిగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 25 ప్రశ్నలు ఏసీబీ అధికారులు సిద్ధం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా ఈ కార్ రేస్ కేసులో ఈ EFI కంపెనీకి మొత్తం కూడా నిధులు బదిలీ చేయాలని చెప్పినటువంటి అధికారి ఎవరు, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరు చెప్తే డబ్బులు అప్రూవ్ చేశారు, ఆర్బీఐ అప్రూవ్ ఎందుకు తీసుకోలేదు, ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవ్ ఎందుకు తీసుకోలేదు, క్యాబినెట్ ఆమోదించిందా లేదా, వీటన్నిటి అంశాలపై కూడా అటు ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. మరోవైపు బిఎల్ఎన్ రెడ్డి మాత్రం పెమా యాక్ట్ సంబంధించిన ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ సంబంధించిన నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, వీటిపైనే ఎక్కువగా ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. బిఎల్ఎన్ రెడ్డి విచారణ కూడా ఈరోజు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కొద్దిసేపు క్రితమే బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి బిఎల్ఎన్ రెడ్డి, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటినే సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఏసీబీ బంజారీస్ లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి హాజరు కావడం జరిగింది. ఇద్దరిని కూడా వీడియోగ్రఫీ చేస్తారు, వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకుంటారు. ఇందులో ఈడీ అధికారుల విచారణలో కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ధనలక్ష్మి.
సో వీరిద్దరూ ఇచ్చే ఈ విచారణలో ఇచ్చే సమాధానాల ఆధారంగానే కేటీఆర్ విచారణ కూడా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీరిని విచారించేందుకు అధికారులు కూడా ఏ విధంగా సమాయత్తమయ్యారు? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే వీరి యొక్క స్టేట్మెంట్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫార్ములా కేసులో అసలు ఏం జరగలేదు, ఎక్కడ ₹1 కూడా అవినీతి జరగలేదని ఓవైపు కేటీఆర్ చెప్తుంటే, మరోవైపు ప్రభుత్వం మాత్రము ఇందులో నిధులు దుర్వినియోగం అయ్యాయి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఖజానా మొత్తం కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం అయింది. దీంతో వీరు లబ్ధి పొందారు. ఈ యొక్క ఈకార్ఎస్ పెట్టి బాండ్ల రూపంలో, అంటే ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో లబ్ధి పొందారనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించిన దాంట్లో నిన్న కేటీఆర్ మాట్లాడారు, ఎక్కడ కూడా ₹1 కూడా అక్రమాలు జరగలేదు, ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని వైపు కేటీఆర్ చెప్తున్నారు. కానీ మనం చూడొచ్చు, ఈరోజు ఈడీ విచారణ కావచ్చు, మరోవైపు ఏసీ విచారణ కావచ్చు, ఖచ్చితంగా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఏసీబీ విచారణలో చాలా క్రూషియల్గా ఇప్పుడే మనం చూసాం, అటు హైకోర్టులోనూ ఈ కేసు పూర్తిగా దర్యాప్తు జరగాల్సిందే, అసలు దీంట్లో అసలు దోషులు ఎవరు, అసలు నిందితులు ఎవరు, ఎవరికి లబ్ధి చేకూరింది, ఇదంతా కూడా పూర్తిగా దర్యాప్తు చేయాల్సిందే అంటూ కూడా నిన్న తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఆదేశాలు ఇచ్చారు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేసిందో, ఆ వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్, అంటే తమ వాదనలు వినకుండా కేటీఆర్ ఒకవేళ పిటిషన్ దాఖలు చేస్తే తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు, తమ వాదనలు కూడా పరిగణలో తీసుకోవాలి, తమ వాదనలు కూడా వినాలని ముందస్తుగానే ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలేసింది. ఎప్పుడైతే ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలేసిందో, ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత అటు కేటీఆర్ తరఫు న్యాయవాదులు లీగల్ టీం కూడా అటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. కాబట్టి మరి సుప్రీంకోర్టు ఈ రోజు విచారిస్తుందా, ఈ రోజు విచారణకు రాకపోతే బెంచ్ మీద రాలేదు కాబట్టి మరి మెన్షన్ చేస్తారా, రేపు మరి మండే వరకు ఈ యొక్క పిటిషన్ విచారణకు వస్తుందా అనేది కూడా చూడాల్సింది చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఒక న్యాయస్థానంలో అటు హైకోర్టులోను, మరోవైపు సుప్రీంకోర్టులోను, ఒకవైపు ఈడీలోను, ఒకవైపు ఏసీబీలోను ఎంత దర్యాప్తు అయితే ఈ యొక్క కేసు కొనసాగుతుంది. రాష్ట్ర రాజకీయంగా మాత్రం తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. అసలు కేటీఆర్ ఈ కేసులో మరి అరెస్ట్ చేస్తారా లేదా, అరెస్ట్ చేస్తారు, నిన్న అరెస్ట్ చేస్తారు, మొన్న అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏసీబీ అధికారులు ఏ క్షణంలోనే అదుపులో తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏసీబీ అధికారులు మాత్రము వీరి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత కేటీఆర్ ని కూడా ఈ నెల 9వ తేదీన విచారణ పిలిచారు. కాబట్టి మరి విచారణ పిలిచిన తర్వాత అదుపులో తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. ఇంకో పక్క సర్చ్ వారెంట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో మరి విచారణల అనంతరం సర్చ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయా? వీరి నివాసాలు కావచ్చు, లేదంటే వీరికి సంబంధించిన ఆఫీసెస్ కావచ్చు. ఎస్, ఖచ్చితంగా. నిన్న మనం చూసాం, ఎప్పుడైతే కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిందో ఆ వెంటనే ఏసీబీ అధికారులు గ్రీన్కో కంపెనీ సంబంధించినటువంటి తన షెల్ కంపెనీల మొత్తం కూడా నిన్న దాదాపు 10 గంటల పాటు సోదాలు చేశారు. సోదాల్లో కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించిన సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ ఇంట్లో కూడా సెర్చ్ వారెంట్ సోదాలు చేయడానికి అటు కోర్టు పర్మిషన్ కూడా ఇచ్చింది. కాబట్టి ఏ క్షణంలో అయినా కేటీఆర్ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసే అవకాశం కూడా కనబడుతుందని చెప్పొచ్చు. నిన్న మనం చూసాం, కేటీఆర్ నివాసం వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఇదంతా కూడా పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఓవైపు ఫార్ములా ఈ కేసు అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య కొనసాగుతుంది. మాటల యుద్ధం, పరస్పరం ఒకరొకరు మాటల యుద్ధం పరస్పరం చోటు చేసుకున్న పరిస్థితి నేపథ్యంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వైపు అదే తరహాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు కూడా నమోదు చేశారు. కాబట్టి ఇప్పటికే నోటీసులు సర్వ్ చేశారు. ఈ నెల 2వ తేదీన, జనవరి 2వ తేదీన, 3వ తేదీన ఇద్దరు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. కానీ తమకు కొంత సమయం కావాలని బేలన్ రెడ్డి కావచ్చు, మరోవైపు అరవింద్ కుమార్ కావచ్చు, మరోవైపు కేటీఆర్ కూడా తన కేసు హైకోర్టులో ఉంది కాబట్టి తనకు కొంత వెసులుబాటు ఇవ్వాలి, తనకు కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్ సైతము ఈడీ అధికారులను కోరిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ నెల 16వ తేదీన కేటీఆర్ హాజరు కావాలని నోటీసులు సర్వ్ చేశారు. మరోవైపు బేలన్ రెడ్డి ఈ రోజు హాజరు కావాలి, రేపు అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరు కావాలి. ఈ రోజు అరవింద్ కుమార్ అటు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళాడు కాబట్టి రేపు మరి ఈడీ కార్యాలయానికి కూడా అరవింద్ కుమార్ వచ్చి
సంబంధించి మరి యొక్క స్టేట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఓవైపు ఏసీబీ అధికారుల దర్యాప్తు, వైపు ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇక మరోవైపు కేటీఆర్ నిన్న క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన వెంటనే ఈ రోజు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. మరోవైపు కేటీఆర్ మరొక పిటిషన్ ఈ రోజు హైకోర్టులో దాఖలు చేసే అవకాశం, ఎందుకంటే న్యాయవాదులతో విచారించాలని కేటీఆర్ పదే పదే కోరుతున్నారు. ఎందుకంటే గతంలో అనేక సంఘటనలు జరిగాయి. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో చెప్పని విషయాలు కూడా చెప్పారని రిమాండ్ రిపోర్ట్లో అటు పోలీసులు మెన్షన్ చేశారు. అదే విషయాన్ని పదే పదే ప్రతి ప్రెస్ మీట్ లోనూ కేటీఆర్ చెప్తున్నారు. కానీ మరి కోర్టు అందుకు అనుమతిస్తుందా? ఎందుకంటే సెక్షన్ 22 ప్రకారం ఖచ్చితంగా ఒక అక్యూజ్డ్ కి న్యాయవాది సమక్షంలో విచారించే హక్కు ఒక అక్యూజ్డ్ కు ఉంటుంది. కానీ అది కోర్టు ఎంతవరకు అనుమతిస్తుంది? ఎందుకంటే ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కాబట్టి దీంట్లో అసలు అనుమతిస్తారా లేదా, ఇంతకు అరెస్ట్ కాలేదు కాబట్టి మరి ముందస్తుగానే న్యాయవాదిని అనుమతిస్తారా లేదా అనేది కూడా ఈరోజు హైకోర్టులో పిటిషన్ బెంచ్ మీదకి వస్తే విచారిస్తే మరి దానిపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈడీ విచారణకు మాత్రం బిఎల్ రెడ్డి వచ్చారు. కొద్దిసేపు విచారణ మాత్రము 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 11 గంటల నుంచి బిఎల్ రెడ్డిని అనేక ప్రశ్నల వర్షం కూడా కురిపించే అవకాశం ఉంది. ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన వివరాలపై విదేశీ కంపెనీకి, ఎఫ్ఈఓ కంపెనీకి ఏ విధంగా నిధులు సమకూర్చారు, ఏ విధంగా కారేస్ చేసుకున్నారు, అసలు కారేస్ ఒప్పందం చేసుకున్నది ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చారు, కేబినెట్ అప్రూవల్ ఉందా లేదా, వీటన్ని ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవల్ ఉందా లేదా, ఐటీ శాఖ ఎందుకు మీకు 8 కోట్లు ఫైన్ వేసింది, వీటన్నిటికీ అసలు డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చారు, ఏ బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ చేశారు, వీటన్నిటి అంశాలపై కూడా ఈడీ అధికారులు బిఎల్ రెడ్డి దగ్గర నుంచి సుదీర్ఘంగా స్టేట్మెంట్ నమోదు చేసుకునే అవకాశం కనబడుతుంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ సునీల్. ప్రస్తుతం అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇంకో పక్క బిఎల్ఎన్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. వీరిరువుని కూడా విచారణ జరపబోతున్నారు అధికారులు. ముఖ్యంగా విదేశీ ఖాతాలకు అనుమతులు లేకుండా డబ్బులు బదిలీ చేసిన అంశానికి సంబంధించి వీరిని ఎంక్వైరీ చేయబోతున్నారు. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ని ఈడీ అధికారులు రికార్డ్ చేస్తూ ఉండగా అరవింద్ కుమార్ విచారణ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఏసీబీ రికార్డ్ చేయబోతోంది. అసలు వీరు ఎటువంటి సమాధానాలు చెప్పబోతున్నారు, నగదు బదిలీకి సంబంధించి వారిచ్చే ఆన్సర్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఫెమా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏ విధంగా డబ్బులు విదేశీ కంపెనీకి సమకూర్చారు అనే అంశంలో ఈడీ బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ను అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, విచారణ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఏం జరుగుతోంది? కాసేపటి క్రితమే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా హాజరు కావడం జరిగింది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటికే పొలిటికల్ టర్న్ కూడా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. క్వాష్ పిటిషన్ ఇచ్చినప్పటికీ క్వాష్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఖచ్చితంగా దీనికి ముందుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కేసుకు సంబంధించి కూడా ముఖ్యంగా అరవింద్ కుమార్ ఈ నిధులను విడుదల చేశారు కాబట్టి ఈ నిధులకు సంబంధించి ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఎలా చేయాల్సి వచ్చింది, ఎవరు ఒత్తిడి వల్ల చేయాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏసీబీ కార్యాలయంలో ఆయన విచారణ స్టార్ట్ అయింది. ఈ విచారణకు సంబంధించి కూడా ఫర్దర్ స్టెప్ లో భాగంగా అతన్ని పలు ప్రశ్నలు కూడా వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ గ్రీన్ కోడ్ సంబంధించిన కంపెనీకి ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దానిపైన కూడా ప్రధానంగా దీనిపైన కూడా ఫోకస్ పెట్టింది. ఈ అంశానికి సంబంధించి పలు ప్రశ్నలు కూడా వేస్తున్నట్టు ఏసీపీ అధికారులు వేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. దీనికి బేస్ చేసుకొని అరవింద్ కుమార్ ను ఇన్వెస్టిగేషన్ ను బేస్ చేసుకొని ఫర్దర్ స్టెప్ లో భాగంగా కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కేటీఆర్ సంబంధించి ఇప్పటికే ఆయన విచారణకు సంబంధించి క్వాష్ పిటిషన్ కోర్టు తిరస్కరించడం, ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రేపు ఏసీబీ విచారణ కేటీఆర్ ను విచారణకు ఇప్పటికే ఏసీబీ విచారణకు రావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయితే రేపు కేటీఆర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేటీఆర్ కంటే ముందే అరవింద్ కుమార్ ను పలు ప్రశ్నలకు సంబంధించి ఏవైతే ఈ కేసుకు సంబంధించిన కొన్ని డౌట్స్ ఉంటాయో వాటన్నిటి కూడా క్లారిఫై చేసుకుని రేపు ఖచ్చితంగా కేటీఆర్ ను విచారణ చేయాలని చూస్తుంది. అయితే నిన్న కేటీఆర్
విచారణకు హాజరు కావాల్సినప్పటికీ కూడా కేటీఆర్ అడ్వకేట్ ను పర్మిషన్ ఇవ్వకపోవడం తోటి ఆయన వెనక్కి వెళ్లారు. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా అడ్వకేట్ తో తాను ఇన్వెస్టిగేషన్ కు హాజరవుతానని ఇప్పటికే ఈ రోజు కూడా హైకోర్టులో కేసు వేస్తున్నట్లయితే దీనికి హైకోర్టు సంబంధించి ఎలాంటి ఆర్డర్స్ వచ్చినప్పుడు కూడా రేపు మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ రేపు విచారణకు హాజరయ్యే సమక్షంలో ఈ రోజు అరవింద్ కుమార్ ఇన్వెస్టిగేషన్ అనేది కేసుకు అనేది చాలా కీలకమని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా ఈ రోజు అరవింద్ కుమార్ చెప్పే విషయాలను బట్టే ఫర్దర్ స్టెప్ కు సంబంధించి కూడా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ అంశానికి సంబంధించి కేసు సంబంధించి చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా ఒక ఐఏఎస్ అధికారిగా పూర్తిగా అరవింద్ కుమారే బాధ్యత ఉంటుంది. అయితే వాస్తవానికి గతంలో చూసినట్లయితే కేటీఆర్ ఈ కేసుకు సంబంధించి నేనే చెప్పానని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఫర్దర్ గా అఫిడవిట్ హైకోర్టులో అఫిడవిట్ వేసినప్పటికీ దీనికి సంబంధించి అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే హెచ్ఎండిఏ పరిధికి మించి విడుదల చేయాల్సింది. అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని రూల్స్ బ్రేక్అవుట్ చేసినట్టుగా కూడా ఇన్వెస్టిగేషన్ లో కొన్ని విషయాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అన్నింటిని కూడా అరవింద్ కుమార్ నుంచి ప్రశ్నల రూపంలో వీటిని రాబట్టే అవకాశం ఉంటుంది. అరవింద్ కుమార్ ఏ అంశాలకు సంబంధించి ఏ విధంగా ఆన్సర్ చేస్తారనేది కూడా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి అతి కీ రోల్ అనేది పూర్తిగా అరవింద్ కుమార్ కేంద్రంగానే చూస్తూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి నిధుల విడుదలకు సంబంధించి కానీ వీటన్నిటి కూడా పూర్తిగా సెంటర్ ఆఫ్ కేంద్రంగా అరవింద్ కుమారే ఉన్నారు. దీన్ని బట్టి దీన్ని ఫర్దర్ గా అరవింద్ కుమార్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి ఒత్తిడి మేరకు చేయాల్సి వచ్చింది, లేదంటే కనుక ఆయన ఈ కేసుకు సంబంధించి అప్రూవల్ గా మారుతారా, అప్రూవల్ గా మారిందంటే కనుక ఖచ్చితంగా ఈ కేసులో మరో టర్న్ తీసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఇప్పుడైతే దీనికి సంబంధించి అరవింద్ కుమార్ ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఏ అంశాలు వెల్లడిస్తారు ఏందనేది మరి కాసేపట్లో ఇంకా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ఏసీబీ అధికారులు ఆయన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఏ అంశాలకు సంబంధించి ఏ ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్ ఏ విధంగా చేస్తారు అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు అరవింద్ కుమార్ చెప్పే ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే చెప్పే ఆన్సర్ ను బట్టే రేపు కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కేటీఆర్ సంబంధించి ఇప్పటికే ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనికి సంబంధించి ఒక అధికార పార్టీ నుంచి మంత్రులు గానీ ఎమ్మెల్యేలు గానీ ఖచ్చితంగా కేటీఆర్ ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని చెప్తున్నారు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి అరవింద్ కుమార్ ఈ రోజు ఎలాంటి కామెంట్ ఆన్సర్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈ ఆన్సర్ బట్టే రేపు కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. థాంక్యూ ప్రతాప్.